Dr. Monitha, not only she runs the clinic, apart from that, she has many other skills also. Okay? And she is a YouTuber. She gives motivational speeches in YouTube. Okay? I see all her speeches in YouTube to get motivated. Okay? She's a YouTuber, she is a social worker, and the next is she's a good artist. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. సో మనం మాట్లాడుకుందామా? నేను చెప్పడానికి రాలేదు, మీ నుంచి వినడానికి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. మార్నింగ్ వెరీ వెరీ హ్యాపీ. మీరు ఎప్పుడైనా కైట్ ఎగరేసారా? సో యూ లవ్ ఫ్లయింగ్ కైట్, రైట్? కదా. సో కైట్ పైకి వెళ్ళాలి అంటే ఏముండాలి? దారం, కరెక్ట్. థ్రెడ్ ఉండాలి. దాన్ని ఏమంటారు? మాంజా. అది గట్టిగా ఉంటేనే పైకి వెళ్తుంది కైట్. సో పైకి వెళ్తుంది వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలి? మాంజాని ఇంకా బాగా సెట్ చేస్తూ ఉండాలి కదా. మధ్యలో ఎవరో ఒకళ్ళు వస్తారు, నీ మాంజాని కట్ చేసి నీ కైట్ని కట్ చేస్తారు. సో నీ ఏమేంటి? హైట్ వెళ్ళటం నీ ఏమా? పక్కన వాళ్ళ మాంజాని వాళ్ళని కట్ చేసి పైకి వెళ్ళటం ఏమా మీది? జస్ట్ అట్లా పైకి హైట్స్లో వెళ్ళిపోవటం మీ ఏమా? కట్ చేయాలి. ఓ, మీ అందరికీ కట్ చేస్తే బాగుంటుందా? మరి వాళ్ళు మీద కట్ చేస్తే కూడా ఓకేనా? మనకి ఎందుకు వాళ్ళని కట్ చేయటం? మనం హైట్కి వెళ్తే అయిపోతుంది కదా. మన ఏమేంటి? అందరికన్నా ఫస్ట్ ఉండాలి. మనం బాగా మాంజాన్ని పైకి తీసుకెళ్ళి కైట్ ఎగరేయాలి, కానీ వాళ్ళని కట్ చేసి వెళ్ళాలి అన్న ఆలోచన బాగుందా? మీరు వాళ్ళని కట్ చేయాలంటే వాళ్ళు మిమ్మల్ని, మరి ఎందుకు వచ్చింది గోల? మనం హైట్కి వెళ్దాం అనుకుంటాం కదా. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పే ఈ 7 ప్రిన్సిపల్స్ ఏంటి అంటే, మీ ఏం లైఫ్లో మీరు హైట్స్కి వెళ్ళాలి, చాలా మంచి విషయాలు బాగా సాధించాలి, నాలాగా డాక్టర్స్, ఇంజనీర్స్ చాలా బాగా సెటిల్ అవ్వాలి అనుకుంటే, నేను చెప్పే ఈ 7 ప్రిన్సిపల్స్ ఈజ్ లైక్ యువర్ దారం, మాంజా. నీ దారం స్ట్రాంగ్గా ఉంటే, అర్థమవుతుంది కదా, దారం స్ట్రాంగ్గా ఉంటే అది హైట్కి వెళ్తుంది, అవునా? కైట్ హైట్కి వెళ్తుంది. సో నీ ప్రిన్సిపల్స్, నేను చెప్పే ఈ 7 ప్రిన్సిపల్స్ మీ లైఫ్లో అలవాటు అయిపోవాలి మీకు. ఈ 7 ప్రిన్సిపల్స్ కనుక మీరు ఫాలో అవుతే మీరు హైట్స్కి వెళ్తారు. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్ అందరు వింటున్నారా? సో ఫస్ట్ ప్రిన్సిపల్, సో మనం 7 డేస్, వీక్లో 7 డేస్కి 7 ప్రిన్సిపల్స్ నేను ఫామ్ చేశాను. ఈ 7 ప్రిన్సిపల్స్ని ఎవ్రీ వీక్ మీరు రిపీట్ చేస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? సో మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, యాక్టివ్గా ఉన్నారు అంటే దేనివల్ల యాక్టివ్గా ఉన్నారు? ఇప్పుడు కూర్చోండి ఇక్కడ. వావ్, వండర్ఫుల్, క్లాప్ హ్యాండ్స్. నీ పేరేంటి? హర్షిత్. బ్రేక్ఫాస్ట్ చేయటం వల్ల ఇక్కడ వచ్చి మీరు హ్యాపీగా కూర్చొని నేను చెప్పిన మాట వింటున్నారు అంటే ఏంటి ఇంపార్టెంట్ మన లైఫ్లో? ఫుడ్. ఎస్, ఏమి ఇంపార్టెంట్? సూపర్. సో ఫుడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఫస్ట్ ఫ్యాక్టర్ ఫుడ్. అయితే ఈ ఫుడ్లో మన మూవీస్ లాగా హీరోస్ ఉన్నారు, విలన్స్ ఉన్నారు. మీరేం చేస్తున్నారంటే హీరోస్ని వదిలేసేసి విలన్స్ వైపు వెళ్తున్నారు. విలన్స్ ఎవరు ఫుడ్లో? అబ్బా, అసలు నేను చెప్పక్కర్లే మీకు, నేను మీకు అసలు చెప్పక్కర్లే. విలన్స్ ఆర్ జంక్ ఫుడ్. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీ మూవీలో విలన్స్ని హైలైట్ చేస్తున్నారు, హీరోని చేస్తున్నారా? ఎంతమంది ఎవ్రీడే ఫ్రూట్ తింటున్నారు? ఎవ్రీడే 1 ఫ్రూట్. ఓ సూపర్. బాబా, 80%. ఎవ్రీడే ఆకుకూర ఎవరు తింటున్నారు? గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎవ్రీడే. ఓ, లక్ష్మీ మ్యామ్ ఆల్రెడీ బాగా ట్రైన్ చేసేసారు వీళ్ళని. అంతేనా? ఓ, సో నైస్. సో క్లాప్ హ్యాండ్స్ టు లక్ష్మీ మ్యామ్. వెరీ నైస్. సో ఫ్రూట్ స్నాక్ అది చెప్దాం అనుకున్నా, అండ్ నట్స్ కూడా. తర్వాత ఎంతమంది ఎవ్రీడే వెజిటేబుల్స్, అన్ని రకాల వెజిటేబుల్స్ తింటున్నారు? అంటే అన్ని వెజిటేబుల్స్, ఈ వెజిటేబుల్ వద్దు, ఆ వెజిటేబుల్ వద్దు. మనం అన్ని హీరో సినిమా చూస్తాం కదా కదా, ఒక ఫేవరెట్ హీరో ఉంటాడు. ఎవరది? ఎవరో ఒకళ్ళు.
మహేష్ బాబు సోకాడ్. కానీ ఎస్, మీకు ఆ సినిమానే నచ్చిందని ఆ సినిమానే చూసుకుంటూ కూర్చుంటామా? ఆ హీరోనే చూస్తూ కూర్చుంటామా? వేరే హీరోస్ కూడా చూస్తామా? కదా. అలానే నాకు క్యారెట్ ఇష్టం లేదు, నాకు టమాటానే ఇష్టము, నాకు బీరకాయ ఇష్టం లేదు, నాకు అది ఇష్టం లేదు, ఎట్లా? రోజు ఒకటే ఐటెం తింటుంటే బాగుంటుందా? ఎవ్రీడే అన్ని రకాల వెజిటేబుల్స్ తినాలి. అన్ని వెజిటేబుల్స్లో రకరకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు టేక్ దెమ్. సో అన్ని వెజిటేబుల్స్ ఎవ్రీడే, ఫ్రూట్స్ అండ్ నట్స్ మేడం ఆల్రెడీ చెప్పినట్టు. సో హెల్దీ ఫుడ్లో ఇంకా ఏమున్నాయి మీరు చెప్పండి నాకు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఎస్ డ్రై ఫ్రూట్స్ అండ్ పల్సెస్, స్ప్రౌట్స్. ఎంతమంది స్ప్రౌట్స్ తింటున్నారు? పెసలు, శనగలు, బొబ్బర్లు, రాజ్మా, హై ప్రోటీన్. అండ్ ఎగ్ ఆల్సో, డైలీ ఎగ్ వైట్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఓకే, సో లైఫ్లో ఏమన్నా సాధించాలంటే ఫస్ట్ ఏముండాలి? హెల్దీ ఫుడ్. హెల్దీ ఫుడ్ తినకుండా మీరు చదువుకోలేరు. ఎస్, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్. హెల్దీ ఫుడ్ లేకుండా మీరు చదువుకోలేరు. హెల్దీ ఫుడ్ లేకుండా మీరు ఏమీ చేయలేరు. అస్సలు రన్నింగ్ కూడా చేయలేరు. రన్నింగ్ చేయాలంటే ప్రోటీన్ బాగుండాలి, పప్పు బాగా తినాలి. ఎవ్రీడే పప్పు తింటున్నారా అందరూ? దాల్, పప్పు. అమ్మో, తక్కువ మంది పప్పు తినట్లేదా మీరందరూ? ఓ, అందరు తింటుకుంటున్నారు. ఓకే, ఆకుకూర పప్పు, రోజు పప్పు పడాల్సిందే. డన్, గుడ్. ఫుడ్ తర్వాత ఏం కావాలి? వాటర్. యా, సో మీ అందరికీ తెలుసా వాటర్ మీ బాడీలో ఎంత ఉంటుంది? వాటర్ 72%, 60%. వాటర్ ఎక్కువ, సాలిడ్స్ తక్కువ. వెరీ గుడ్, బాగా ఇచ్చావు ఆన్సర్. సో మీరు ఎవ్రీడే స్నానం చేస్తారా? ఓకే, అండ్ బట్టలు కూడా ఉతికిన బట్టలు వేసుకుంటారా? ఉతికిన బట్టలు వేసుకోవు నువ్వు? వేసుకుంటావు. ఓకే, తర్వాత ఇంట్లో అమ్మ గిన్నెలు ఉంటుంది కదా, అవి కూడా కడుగుతుంది కదా ఎవ్రీడే. ఇల్లు కూడా తుడుచుకుంటాం, కడుక్కుంటాం కదా. యా, మరి ఇంటర్నల్ బాడీని కడిగేది ఎవరు? వాటర్. మీరు తీసుకునే ఈ డ్రింకింగ్ వాటర్ వల్ల ఇంటర్నల్ బాడీ అంతా క్లీన్ అవుతుంది. చెప్పు. చక్కెర వచ్చి పడిపోతావు. కరెక్ట్, 100% కరెక్ట్. సో ఇంటర్నల్ క్లీనింగ్ అయ్యేది వాటర్తో. ఫుడ్ తింటావు, అది మూవ్ అవ్వాలన్నా నువ్వు తిన్న ఫుడ్ చెప్పండి, అది మూవ్ అవ్వాలంటే వాటర్ తాగాలి. మార్నింగ్ లేవగానే కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఎవరు తాగుతారు ఎవ్రీడే? గ్లాస్ ఆఫ్ వాటర్. చాలా మంది తాగుతున్నారు. ఓకే, ఏం వాటర్? ఓకే, సో రన్ అండ్ డ్రింక్ వాటర్. కరెక్ట్. 1 to 3rd class వాళ్ళు 1.5 లీటర్ ఆఫ్ వాటర్ తాగాలి. ఓకే, చెప్పండి, ఏదో చెప్తున్నారు కదా. లోపల క్లీన్ చేయాలంటే కావాలి, డ్రింకింగ్ వాటర్ కావాలి, అవునా కదా? ఫుడ్ బాగా తింటున్నాం, వాటర్ బాగా తాగుతున్నాం. సో వాటర్ 6th, 7th క్లాస్ వాళ్ళు 2 లీటర్స్ తాగాలి. 2 లీటర్స్ తాగుతున్నారా? 2 లీటర్స్. సో మార్నింగ్ నుంచి, నేను పెద్ద పిల్లలకి చెప్తున్నాను, 5th క్లాస్ నుంచి వాళ్ళకి, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు 1 లీటర్ అయిపోవాలి. ఆఫ్టర్నూన్ నుంచి రాత్రి పడుకునే వరకు 1 లీటర్ అయిపోవాలి. యూ హ్యావ్ టు మెజర్ ఇట్. లక్ష్మీ మ్యామ్, ఎవ్రీ పీరియడ్ తర్వాత అందరూ 2 sips ఆఫ్ వాటర్ తీసుకుంటట్టు మేక్ ష్యూర్ దట్ ఇవాళ నుంచి పీరియడ్స్ తర్వాత బెల్ కొట్టగానే నో చేంజ్ ఆఫ్ టీచర్. ఫస్ట్ వాటర్ తాగిచ్చాక టీచర్ చేంజ్ అవుతారు. ఎవ్రీ డే వాటర్ కంపల్సరీ, సిప్స్ ఆఫ్ వాటర్. పొద్దున్న లేవగానే ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్. గ్లాస్లో ఎంత ఉంటుంది? 200 ml ఉంటుంది. Fearless.